హాయ్ అందరికి నమస్కారం. ఏఎల్ మీడియాకి స్వాగతం. దేని ద్వారా ఈ రాజకీయంలోకి రావాలి, ఈ ప్రశ్నించే తత్వం ఎందుకు వచ్చింది? నిజానికైతే ఇక్కడ నా స్టేజ్ ఫియర్ ఉండేది బాగా నాకు. అంటే ప్రాథమిక ప్రథమ ద్వితీయ వర్షం ఉంటాయి. నాది ప్రథమ వర్షం పూర్తయింది సంఘంలో. మన కుటుంబాన్ని ఊరిని వదిలేసి నీకు 1000 సంవత్సరం పట్టిన తుప్పు ఈ గడిచిన 70 సంవత్సరం వద్దంటే ఈ అన్ని విషయాలు కూడా మనకు సంఘం కూర్చుని నేర్పుతుంది. ఆర్ఎస్ఎస్ లో పనిచేసినాం కంటిన్యూస్. అంటే దేశం గొప్పతనం, ముఖ్యంగా దేశం యొక్క గొప్పతనం లేదు, కానీ వాళ్ళకు వాస్తవానికి మన దేశం యొక్క గొప్పతనం తెలియదు. వాస్తవానికి మన దేశం విషయం గొప్పతనం లేదు. అన్ని విషయాలు కూడా మన దేశం ముందుందన్న. అంతకుముందు చాలా ఆవేశపడి ఉంటుండే, చిన్న చిన్న విషయాలు పోతుండే. ప్రతి విలేజ్ లో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళను ఎట్లా ముందు తీసుకెళ్తావు? ఆ సంక్షేమ పథకాలు ఓన్లీ హిందువులకని చెప్పి తెచ్చిన బీజేపీ అంటేనే ఒక మతానికి సంబంధించిన పార్టీ అని మొత్తం ప్రచారం అవుతుంది. ప్రచారం ఏం చేస్తున్నారంటే ఇది మత పార్టీ అని చెప్తున్నారు. ఒక దళితుని తీసుకొచ్చి మనం రాష్ట్రపతిని చేసినాం కదా. ప్రజలకు తెలవాలి ఈ మతాలను, అన్ని కులాలను అన్నింటి కలుపుకొని సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ముస్లిం కూడా మమ్మల్ని నమ్ముతారన్న. మీరు అవునన్నా మేము భారత్ మాతకి చేయాలంటాం, తప్పేముందన్న? ఇప్పుడు మీ దగ్గర ఉన్న లోపం మరి మాది మతం పరమైన పార్టీ ఎందుకు అవుతుంది? అంటే క్రాంతానికి కాల్ చేసినాం అంట. ఎందుకోసం చేసినాం? ఇక్కడ కూడా రాజీనామా చేస్తే బాగుంటది. అక్కడ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో చక్కచక్క ఇక్కడ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. స్థానికమైన నినాదంతో గెలుపొందడం జరిగింది. అయితే ఒక మన స్థానికులు వస్తేనే మన అందరూ ఇంకొంచెం బాగుపడుతుందని చెప్పి యువకులు అందరూ చురుగ్గా పనిచేసారన్న. గెలిచిన తర్వాత స్థానిక నినాదం ఏదైతే నినాదంతో గెలిచిందో అదే స్థానికులకు అందుబాటులో లేకపోతే సీఎం దగ్గర తిరగడం అట్లా చేస్తే ప్రజలు నమ్ముతారన్న. మళ్ళీ ముఖ్యంగా అందుబాటులో లేరు. దాని కారణంగా ఓడిపోవడం జరిగింది. 6 గ్యారెంటీలలో ఇంకా ఎన్ని చేయాలి? 6 గ్యారెంటీ పేరు చెప్తే నవ్వొస్తుందన్న. విశ్లేషకులు అందరూ కూడా ఏం చెప్పారంటే ఈ హామీలు ఇవ్వడం సాధ్యం కాదు, ఇప్పటికి అప్పులలో ఓడిపోయినాం అని చెప్పి క్లియర్ చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మి ఓటు వేశారు కదా. మరి మనంపల్లి రోహిత్ ఆయన ఏం చేసిండు, కారు మీద ఎక్కి మైక్ పట్టుకొని స్పీచ్లు ఇస్తున్నాడు. అన్న కార్లో ఎక్కి మైక్ ఉంటే నేను అంతగానే 100 మాట్లాడతా, ఒక మండలం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టిస్తామని చెప్పారు. తెలంగాణ తల్లి బొమ్మ ఉన్నాయి, నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నీ ఇష్టానుసారంగా చేసినావు, కిరీటం తీసేసినావు, నగలు తీసేసినావు. మనం తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా బతుకమ్మ ఆడకపోతే కృష్ణ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, నువ్వు ఎట్లా చూస్తావు? ఇవన్నీ ఇచ్చిన హామీలు నెరవేర్చి చాలా అయితే వాళ్ళకి ఒకటే వాళ్ళ సంవత్సరం లోపల ఇంత వ్యతిరేకత సాధించుకున్న గవర్నమెంట్ ఏదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే. మినిస్టర్ ఉన్నారు కదా దామోదర్ రాజనరసింహ గారు, ఏపీయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అదే క్రాంతికరంగా రోడ్ కూడా ఒక ముఖ్య కారణం. అయితే ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న మంత్రి కూడా దానిపైన చర్యలు తీసుకుంటే నాకు అనిపిస్తలేదు. 8 కిలోమీటర్ మా పార్టీ నుంచి మేము పాదయాత్ర పెడదాం అనుకుంటున్నాం. ఒకవేళ కాకపోతే మాత్రం దాని మీద ఖచ్చితంగా మేము కార్యక్రమాలు చేస్తాం. దాని మీద పాదయాత్ర చేసి ప్రజలకు సమస్య లేకుండా పరిష్కారం కావాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. కృష్ణ, ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లో ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. అసలు నీకు ఇవన్నీ ఎట్లా తెలిసినాయి? దేని ద్వారా ఈ రాజకీయంలోకి రావాలి, ఈ ప్రశ్నించే తత్వం ఎందుకు వచ్చింది నీకు? అన్న, ఇంత చిన్న వయసు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అంటే విషయానికి నాకు పెద్దగా టాకింగ్ పవర్ ఉండేది కాదు. నిజానికైతే ఇక్కడ స్టేజ్ ఫియర్ ఉండేది బాగా నాకు. ఏదైనా మాట్లాడడం కొంచెం తడబడుతుండే, ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడడం కొంచెం భయం ఉంటుండే. సబ్జెక్ట్ ఎంత ఉన్నప్పటికీ కూడా మాటలంటే ఖచ్చితంగా స్టేజ్ ఫియర్ ఉండేది, ఉండేది. ఆ టైంలో నాకు ఆర్ఎస్ఎస్ పరిచయం అయింది, సంఘం పరిచయం అయింది. సంఘంలో నేను ప్రథమ వర్షం పూర్తి చేసిన. ప్రథమ వర్షం ఉంటుంది, అంటే ప్రాథమిక ప్రథమ ద్వితీయ వర్షాలు ఉంటాయి. నాది ప్రథమ వర్షం పూర్తయింది సంఘంలో. ఈ ప్రథమ వర్షం పూర్తయిన తర్వాత ఏమనిపించింది, నాకు సంఘం యొక్క భావజాలం నచ్చి, దాని యొక్క పనితీరు నచ్చి, పార్టీ కంటే కూడా సంఘం కొంచెం ఇంకా బాగుంది, సంఘంలో పనిచేద్దామని చెప్పి అనుకున్నాను నేను. ఆ టైంలో కొన్ని రోజులు ప్రచారంగా, అంటే ఇందులో ప్రచారక వ్యవస్థ ఎట్లుంటుందంటే పూర్తిగా మన జీవితాన్ని త్యాగం చేసి ఇంటి వాళ్ళకి మన కుటుంబాన్ని ఊరిని వదిలేసి సంఘం ఎక్కడైతే సమ్ ప్లేస్ ఇక్కడ ఉండాలని చెప్పినప్పుడు ఆ ప్లేస్ లో ఉండి మనం వంట వండుకోకుండా భోజనం ఎక్కడ ఉంటారంటే కార్యకర్తల దగ్గర, మనకి ఎవరైతే వ్యక్తులు పరిచయం ఉంటారో ఆ సంఘం వ్యక్తులు ఎవరైతే పరిచయం ఉంటారో వారి పరిచయం చేసుకొని వారితో వారిని మన కుటుంబ సభ్యులు అనుకుని వారి దగ్గరనే భోజనం చేయడం, వసతి ఒకటి మనకి ఏర్పాటు చేసే సంఘం. వసతి ఒకటి మనం అక్కడ ఉండడం వరకు నైట్ స్టే టైం వరకు అక్కడ ఉంటుంది. మిగతా డే టైం మొత్తం, పగలు టైం మొత్తం కూడా మనము అక్కడిక్కడ ఏమంటారు తిరుగుతూ మన సంఘం యొక్క ప్రచారం చేయాలి. అప్పుడు సంఘం పరిచయమైనప్పుడు ఏమైందంటే అక్కడ మనకు రోజు శిక్షా వర్గాలలో ఏం చేశారంటే రౌండ్లో కూర్చుని పెడతారు. గణలు అని చెప్పి ఉంటాయి, గణలు గటలు ఉంటాయి. గణలు అంటే పొద్దున మనం ఎక్సర్సైజ్ చేసి అంతా కూడా గణ అంటారు. మనము వచ్చి కూర్చోవడం ఏదంటే గట అంటారు. అయితే మన స్కూల్లో టీచర్ ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే మనకు బోధన చేస్తారో అదే విధంగా సంఘంలో శిక్షకులు అని ఉంటారు, శిక్షకులకు బోధన చేస్తారు. అసలు మాట్లాడడం రాని వాళ్ళకు కూడా కూర్చుని పెట్టి ఏదో ఒకటి తప్పు ఉప్పు ఏదైనా మాట్లాడు, చిన్న పెద్ద విషయం సంబంధం లేదు, చిన్న ప్రశ్న ఏదైనా మాట్లాడు, సరే నీ గురించి ఏమనుకుంటావు, ఇలా చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి. అక్కడ సంఘం ఏం చేసిందంటే మాట్లాడిన వ్యక్తి ఎదుటి వ్యక్తులకు ఎట్లా మర్యాద ఇవ్వాలి,
పెద్దవారిని ఎట్లా గౌరవించాలి, ఎట్లా మాట్లాడాలి, అసలు మన దేశం యొక్క గొప్పతనం ఏంది, మన దేశం అసలు ఎందుకు ఎన్నుకోబడ్డది. ఇప్పుడు వాస్తవానికి మనకి ఏం చేసినట్టన్నా నిన్న ఆగస్టు 15 అందరూ కూడా జెండా ఆవిష్కరణ జరిగింది. అందరూ కూడా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. చాలా మంది స్పీచ్లు ఉన్నా, నేను ఆన్లైన్ లో కూడా ఇప్పుడు మన సోషల్ మీడియా కూడా చాలా మంది స్పీచ్లు ఉన్నా, వాళ్ళు మనకు మొదట చెప్పే మాట ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చినా మనం ఇంకా ఇక్కడ హీనమైన స్థితిలో ఉన్నాం, మన దేశం అభివృద్ధి ఎంత లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతారు. వాస్తవం వీళ్ళు తెలుసుకోవాలి. నేను సంఘంలో తెలుసుకున్న విషయం ఏంటంటే మనము బానిసత్వం కూడా మొదటిసారిగా ఇప్పుడు మన బ్రిటిష్ ఒకటే పరిపాలించారా, అంతకుముందు మొఘలు పరిపాలించారు, గ్రీకులు, హూనులు, శకునులు చాలా మంది పరిపాలించారు. కొన్ని వేల సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉన్నాం. నీకు 1000 సంవత్సరాలు పట్టిన తుప్పు ఈ గడిచిన 70 సంవత్సరం వదలంటే ఎట్లా వదులుతుందా? వదలదు కదా, సమయం పడుతుంది. అయితే వీళ్ళు ప్రతిసారి కూడా దేశాన్ని ద్వేషించే మాటలు మాట్లాడతారు తప్ప అభివృద్ధి జరుగుతలేదు అంటే అసలు అభివృద్ధి జరగడానికి కారణం ఏంటి, దాని మూలం ఎక్కడ ఉందని ఆలోచించాలి కదా. అవును, ఈ అన్ని విషయాలు కూడా మనకు సంఘం కూర్చుని పెట్టి నేర్పుతుంది. ఆర్ఎస్ఎస్ అయితే మనకు సంఘం ఏం చేస్తారు, పొద్దు 4 గంటలకు లేవాలి, 4-5 గంటలకు లేస్తాం, లేచి ఫ్రెష్ అప్ అవుతాం, గ్రౌండ్కి వెళ్తాం, శారీరకంగా ఉంటుంది. శారీరకంగా మనం ఎక్సర్సైజ్ చేస్తాం, మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పని చేయాలి, ఆరోగ్యం ఉంటుంది, ఎక్సర్సైజ్ చేస్తాం. దాని తర్వాత చిన్న చిన్న క్లాసులు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ అందరూ దూరం చూసి ఏమనుకుంటారు, అరే ఏదో మతానికి సంబంధించింది ఉంది అంటే ఇటని చెప్పనుకుంటారు. నేను ప్రాథమిక శిక్ష వరకు చేసినప్పుడు నాతో పాటు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు కృష్ణ ఈ ఆర్ఎస్ఎస్ లో? అయితే ఆర్ఎస్ఎస్ లో ఎన్ని సంవత్సరాలు అంటే కూడా నేను ఒక 6 నెలలు ఎక్కెళ్ళి, మనం అందరం జైరాబాద్ అంటాం, మా సంఘ భాష ఎక్కెళ్ళి అంటాం మేము. ఎక్కెళ్ళి మా దాంట్లో కండలు ఉంటాయి, కండలు ఉపకండలు ఇట్లుంటాయి. ఎక్కెళ్ళి కండలో ముగుడంపల్లి అనే ఉపమండలో నేను 6 నెలలు విస్తారంగా పనిచేయడం జరిగింది. 6 నెలలు ఆర్ఎస్ఎస్ లో పనిచేసాం కంటిన్యూస్ 6 నెలలు అక్కడ నుండి పనిచేయడం జరిగింది. ఆ టైంలో ఇంకొన్ని చాలా విషయాలు తెలుసుకున్నాను నేను సంఘం నుంచి. అంటే దేశం గొప్పతనం, ముఖ్యంగా దేశం యొక్క గొప్పతనం తెలుసుకున్నా. అయితే మనము అందరు ఇక్కడ చిన్న చిన్న విషయాలు ఎవరో కూర్చేరు ఒక చైర్ వేసుకుని నేను పీజీ చేసిన, నేను పిహెచ్డీ చేసిన, నేను డిగ్రీ, నేను లా పట్ట పొందిన, ఈ మాటలు చెప్పి దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళకు వాస్తవానికి మన దేశం యొక్క గొప్పతనం తెలియదు. ఎక్కడ కూడా మనకు ఇవి అందరు ఇప్పుడు ఏమనుకుంటారు, ఎక్కడో పాశ్చాత్యక దేశాల సంస్కృతి సాంప్రదాయాలు చూసి మనం మోసపోతుంటాం. వాస్తవానికి మన దేశం విషయం గొప్పతనం లేదు. అన్ని విషయాలు కూడా మన దేశం ముందుందన్న. బానిసత్వంలోకి వెళ్ళి మన గొప్పతనం తెలుసుకోవడం. ఇప్పుడు ఏదైతే ఈ ఆంగ్ల విద్యా వ్యవస్థ ఉందో దీని కారణంగా మన దేశం గొప్పతనం మనం తెలుసుకోలేకపోతుంది. మనకు అంతకుముందు పాఠశాలలు లేవన్నా, ఉన్నాయి గురుకుల పాఠశాల అంతకుముందు నుంచి ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చి కనిపెట్టారా, వాడు ఎవడో వస్తాడు నేను ఇండియా కనిపెట్టినా అని చెప్పి వాడిని చెప్తారు, వీడు ఎవడో వస్తాడు వీడు నేను విద్యా వ్యవస్థ కనిపెట్టినా అని చెప్తాడు. అంతకుముందు ఇక్కడ విద్య లేదా, సంస్కృతం భాష ఉంది కదా మనకు, అప్పటికి వేద పండితులు ఉన్నారు కదా. ఎంతవరకు కరెక్ట్ అన్న? అయితే ఇలాంటి అన్ని విషయాలు, కొత్త విషయాలు సంఘంలో నేర్చుకొని వింటూ, మొత్తానికి ఆర్ఎస్ఎస్ లో ప్రశ్నించే తత్వం నేర్చుకున్నాం. మాట్లాడడం, వినడం 2 నేర్చుకున్న సంఘం నుండి. అంతకుముందు చాలా ఆవేశపడుతుండే, చిన్న చిన్న విషయాలు కోపడుతుండే. కృష్ణ, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ 2 కూడా మతానికి సంబంధించిన పార్టీలు. అంటే ఆర్ఎస్ఎస్ పార్టీ కాదు, బీజేపీ అయితే ఇప్పుడు అందరి వాదన ఏంటంటే బీజేపీ అనేది ఒక మత పార్టీ అని అందరు అంటారు. మరి ఎవరి విలేజ్లో అయినా, ప్రతి విలేజ్ లో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళను నువ్వు ఎట్లా ముందుకు తీసుకెళ్తావు? నీ ఇప్పుడు ఆ రాజకీయంలోకి వెళ్తున్నావు కదా, వాళ్ళను ముందుకు నడిపించాలంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, వాళ్ళందరినీ, అన్ని మతస్థులను ఒకటే దగ్గర తీసుకురావాలి రాజకీయం అంటే. వాళ్ళకి ఏం చెప్తావు, ఎట్లా ముందుకు తీసుకెళ్తావు? అన్నా, బీజేపీ ఒక మత పార్టీ అనే ముందు అసలు మత పార్టీని ఎందుకైతే ఇప్పుడు బీజేపీ అంటే హిందువులు అని అంత ప్రచారం మొత్తం అదే కదా. అయితే ప్రచారం, వాస్తవానికి ప్రచారం అని మీరు అంటున్నారు. ఒకవేళ ప్రచారం అదే అయితే, ఒకవేళ అదే మీ ప్రచారం ఒకవేళ నిజం అయితే, ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చిన చాలా పథకాలు, అభివృద్ధి పథకాలు చాలా ఉన్నాయి, సంక్షేమ పథకాలు. ఆ సంక్షేమ పథకాలు ఓన్లీ హిందువులకు అని చెప్పి తెచ్చిరా? అట్లని కాదు కృష్ణ. ఇప్పుడు బీజేపీ అంటేనే ఒక మతానికి సంబంధించిన పార్టీ అని మొత్తం ప్రచారం అవుతుంది. ఇప్పుడు మీ విలేజ్ లో అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు నువ్వు పొలిటికల్ గా ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తావు అని అడుగుతున్నా, ఏం చెప్తావు వాళ్ళకి? దాని వాళ్ళకి చెప్పేది ఒకటే విషయం అన్న, ఇక్కడ మతం అనేది పార్టీలో నీకు వాస్తవానికి పేరు బయటికి ప్రచారం, దుష్ప్రచారం, ఎవరైతే ప్రతిపక్షంలో వాళ్ళు దుష్ప్రచారం ఏం చేస్తున్నారంటే ఇది మత పార్టీ అని చెప్తున్నారు. మేము ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ జన్ధన్ ఖాతా తీసుకొచ్చింది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత. అంతకుముందు ఎవరికి బ్యాంక్ అకౌంట్ తెలివై ఆ టైంలో తీసుకొచ్చారు. జన్ధన్ ఖాతా ఓన్లీ హిందువులకి ముస్లింలకు లేదని చెప్పారా? లేకపోతే గ్యాస్ విషయం కానీ, ఇంటికి ఒక బాత్రూమ్ కానీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక కానీ, ఇప్పుడు ఇంత పెద్ద నేషనల్ హైవే, మన 161 నేషనల్ హైవే ఉంది. ఆ నేషనల్ హైవే పూర్తి అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఓన్లీ హిందువులే ప్రయాణిస్తున్నారా? ప్రతిదాన్ని కూడా అందరికి సమానంగా చూస్తుందన్నా. మనము ఎవరైతే
చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మాటలు చూసి మనం వాట్సాప్ గ్రూప్లో వచ్చి ఏదో చిన్న చిన్న మ్యాటర్లు చదివి అది బీజేపీ హిందువులకు సపోర్ట్ ఉంది ముస్లిం సరైన ఒకవేళ బీజేపీ హిందువుల పార్టీ అయితే ఇంతవరకు ఖచ్చితంగా హిందువుల కోసం తీసుకొచ్చే ఏమైనా పథకాలు ఉన్నాయా బీజేపీలో? ఏమో మరి నాకు తెలియదు, మీకే తెలియాలి. రాజకీయ ఎక్కడ కూడా లేవన్నా. ఏ అభివృద్ధి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అన్ని కూడా అందరికి అందుతున్నాయి. ఎందుకు మనకు మొదటి రాష్ట్రపతిని మనం ఒక ముస్లిం చేసినాం కదా మరి. ఎవరో ముస్లిం అబ్దుల్ కలాం గారిని. అబ్దుల్ కలాం రైట్. అబ్దుల్ కలాం గారిని మొదటి రాష్ట్రపతి చేసింది మనమే కదా. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు చేయలేదు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ కదా అబ్దుల్ కలాం లేదన్నా, ఎవరు బీజేపీ చేసింది అబ్దుల్ కలాం గారిని. దాని తర్వాత ఇప్పుడు మన ద్రౌపది ముర్ము గారిని ఆయన ఆమెని కూడా ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ఇప్పుడు ఆమె ఒక ఎస్టీ ఓకే ఎస్టీ మేడం ఆమె తీసుకొచ్చి ఇప్పుడు మనం రాష్ట్రపతిని చేసాం కదా. మన దేశ మొదటి పౌరురాలు కదా మీకు. అంతకుముందు రామ్నాథ్ కోవింద్ ఆయన ఒక ఎస్సీ ఒక దళితుని తీసుకొచ్చి మనం రాష్ట్రపతిని చేసినాం కదా. ప్రజలకు తెలవాలి. అదే అన్న ఏమంటే ఇవన్నీ మనకు కళ్ళ కనిపించన్నా. మనం ఏదో చిన్న వచ్చిన వాట్సాప్ ఏదో గ్రూప్ వచ్చింది, చిన్న మ్యాటర్ వచ్చింది, అదే మనం వాట్సాప్ ఏమంటారు చిన్న చిన్న మెసేజ్ చూసుకుంటా ఎవడో చెప్పిన దానికి మనం మోసపోయి దాన్ని ప్రలోభ పెట్టి పార్టీ మీద బదులు కూడా కరెక్ట్ కాదన్న. ప్రతి పనిలో కూడా అందరికీ సమన్యాయం జరుగుతుంది. అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను అన్నింటి కలుపుకొని సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇదే ప్రజల లోపల తీసుకుపోతాం, ఇదే చూపిస్తాం వాళ్ళకు. ఇప్పుడు అందరికి రేషన్ బియ్యం వస్తుంది, ఒక మతంగా అయితే పెట్టలే కన్నా. అవును. ఇప్పుడు మనకు తెలిసిన వారికి కూడా ముస్లిం సంఖ్య ముస్లిం జనాభా పెరుగుతుంది, హిందువుల జనాభా తగ్గుతుంది. అట్లా అని చెప్పి రేషన్ బియ్యం ముస్లింలకు బంద్ చేశారు. ఇప్పుడు ఈ మతం పార్టీ అని అందరు అంటున్నారు కదా, అది ఎక్కడ ఎందుకు అట్లా వస్తుంది అది అసలు? అయితే అన్న ఇక్కడ లోకల్కి వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళకు ఓట్లు కావాలి. ఓట్ల కోసం ఏదో హంగామా చేయాలి, అడవిడి చేయాలి, ఏదో కులమో మతమో చిచ్చులు పెట్టాలి. సరే అన్న ఇప్పుడు అంతా ఒకవేళ ముస్లిం అందరూ ఒకవేళ బీజేపీ వ్యతిరేకం ఉండి ముస్లింల ఏమంటారు హిందువుల పార్టీ అయ్యి ఉంటే మన ఢిల్లీలో కూడా మేము గెలిచే వాళ్ళం కాదు కదా. ఢిల్లీలో గెలిచినాం. ఇప్పుడు ఒక నారీ శక్తిని తీసుకొచ్చి సీఎం పదిలో కూర్చుని పెట్టినాం. సాధ్యమేది కాదు కదన్నా. ముస్లిం కూడా మమ్మల్ని నమ్ముతారు అన్న. మీరు ఇప్పుడు ఎవరైతే స్థానికంగా ప్రతిపక్షాలు ఉన్నాయో బీజేపీని ఎదుర్కోలేక అభివృద్ధి పరంగా కానీ లేకపోతే సబ్జెక్ట్ విషయంలో కానీ ఎదుర్కోలేక ఇది ఒక చిన్న మాట ఏం పట్టుకుంటారంటే బీజేపీ మతపరమైన పార్టీ. అవునన్నా మేము భారత్ మాతకి చేయంటాం, తప్పేముందన్నా? అలా మతం ఏడ కనిపిస్తుందన్నా మీకు? భారత మాత చేయడం తప్ప? మతమా భారత మాత అంటే? మా ఇండియా కాబట్టి అందరికి సంబంధించింది. మేము ఈ భూమి లోపల ఈ నేల లోపల మేము తల్లిని చూడగలుగుతున్నాం, మీరు చూడలేకపోతున్నారు. మీ దగ్గర ఉన్న లోపం అది. మాది మతం పరమైన పార్టీ ఎందుకు అవుతుంది అన్న? కృష్ణ, ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యే క్రాంతన్నకి కాల్ చేసినామంట, ఎందుకోసం చేసినాం? అయితే అన్న మన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారికి కాల్ చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు మునుగోడు బై ఎలక్షన్ నడుస్తుంది. మనం అక్కడ ప్రచారంలో భాగంగా మునుగోడు వెళ్ళాము. ఓకే. మాకు ఒక మండలాన్ని ఇచ్చారు, ఆ మండలం ప్రచారం చేయాలి. అయితే ప్రచారానికి వెళ్ళాను నేను. అయితే బై ఎలక్షన్ వచ్చింది కదా. ఆ టైంలో ఏం చేశారంటే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అటౌట్ ఏం చేసారు, బాలేని రోడ్లు అన్ని బాగా చేయడం, మోరీ లేని ఊళ్ళో మోర్లు వేసేయడం, అన్ని ఏంటంటే చకచక పనులు అయిపోతున్నాయి అక్కడ. ఒక రాజీనామా తోటి అక్కడ గెలవాలనే ఉద్దేశంతో అన్ని పనులు చకచక అయిపోతున్నాయి. ఈ రోజు పొద్దున ఒక రోడ్ నుంచి మనం బాలేని రోడ్ నుంచి వెళ్ళామంటే రేపు వచ్చేసరికి మళ్ళీ దాని మీద మంచి రిపేర్ చేసి మా పని నడుస్తుంటుంది అక్కడ. అయితే సిచ్యువేషన్ చూసిన తర్వాత మునుగోడు ఎలక్షన్ ఎన్నికల టైం దగ్గరికి వచ్చేసింది. చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా ఊరికి వెళ్తుంటే మా ఊరు బాగా హీనమైన పరిస్థితి, రోడ్డు పరిస్థితి. ఒక అంబులెన్స్ వెళ్ళడానికి లేదు. ఎంత పరిస్థితి అంటే మనకు నేషనల్ హైవే ఉంది కదా, ఇక్కడ నుంచి జోపేట వెళ్ళడానికి మనకు 15 నిమిషాలు టైం పడుతుంది ఒక అంబులెన్స్కి వెళ్ళాలంటే. అదే మాందాపూర్ నుంచి చిలువ రావాలంటే జస్ట్ 2 కిలోమీటర్ రావాలంటే దానికి ఇంచుమించు 15 నిమిషాలు టైం పడుతుంది మళ్ళీ. ఆ రోడ్డు చూసి ఆ పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ కూడా రాజీనామా చేస్తే బాగుంటది. అక్కడ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో చకచక ఇక్కడ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఆలోచన వచ్చింది నాకు. వెంటనే ఆయన నెంబర్ నా దగ్గర ఉండే, ఫోన్ చేసిన, అన్న నమస్తే అని చెప్పిన. చెప్తాముడు అని ఆయన కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. చెప్తాముడు అంటే అన్న ఇట్లా మాందాపూర్ నుంచి మాట్లాడుతున్నాను నేను, కృష్ణ నా పేరు అని చెప్పి నా పరిచయం చేసుకుని, అన్న మీరు ఇట్లా రాజీనామా చేస్తే బాగుంటుంది అన్న, మన అందోళ కాన్స్టిట్యూన్సీ కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి ఆయన కూడా సరే తమ్ముడు అని చెప్పి, సరే తమ్ముడు అట్లే ప్రయత్నం చేద్దామని చెప్పి కాల్ కట్ చేశారు. ఆ కాల్ కట్ చేసిన తర్వాత ఏమైంది మళ్ళీ ఏంటనే వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో అందరు మా ఇంటి మీద రావడం జరిగింది. అప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు అందరు ఇంటి మీకు వచ్చి బాగా హడావిడి చేశారు. నువ్వు మా ఎమ్మెల్యే కాల్ చేస్తావు, అయితే ఎమ్మెల్యే మీకే కాదు నాకు కూడా ఎమ్మెల్యే. అవును, అందరికి ఎమ్మెల్యే కదా. అని ఇప్పుడు ప్రజాప్రతినిధి అన్నప్పుడు అందరికి. అవును. అయితే ఓటు విషయంకి వచ్చేసరికి ఓటు ఎవరు లెక్కలు తీసుకోరు. నేను ఓటు వేసింది ఎవరు చూడలేదు కదా. అవును, నా పర్సనల్ అది. ఓటు వేసిన లేదు నాకు తెలుసు. అది వేసిన వేయకుండా నాకు ఎమ్మెల్యేకైనా నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. నాకు ప్రశ్నించే హక్కు ఉంది. నాకు భారత రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆ హక్కుతో నేను ఫోన్ చేసిన, సార్ మా దగ్గర అభివృద్ధి చెందడం లేదు,
మీరు రాజీనామా చేసి అభివృద్ధి ఎంత, ఎందుకంటే అక్కడ చూసి వచ్చిన, అవును అక్కడ పరిస్థితి చూసి వచ్చిన కాబట్టి చూసావు కాబట్టి ఇక్కడ కూడా అవుతుందేమని. అయితే ఆశతోటి కాల్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఆయన అనుచరులు కొంతమంది వచ్చి ఇంటి మీద అడవిడి చేసి పోలీస్ స్టేషన్ పిలిచి కేసు పెడదామని చెప్పారు. మాకు అందుబాటులో ఉన్న మన సాయి కృష్ణ అని చెప్పి మా లాయర్ ఉంటాడు, అన్న మాట్లాడి ఆ కేసు గురించి మాట్లాడి అన్న సాల్వ్ చేసిండు. ఇప్పుడు ఈ ఈ మొన్న జరిగిన ఎలక్షన్లో క్రాంతన్న ఎందుకు ఓడిపోవడం, ఆ ప్రధాన కారణం ఏమైంది అసలు? అయితే అన్న మన వాస్తవానికి ఏమైందంటే ఆయన ఓడిపోవడానికి కారణం చెప్పాలంటే ఫస్ట్ గెలిచిన కూడా కారణం తెలుసుకోవాలి మనం. ఆయన ఏం చేశారు, స్థానికమైన నినాదంతో గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఉన్న యువకులు ప్రతి ఒక్కరు కూడా స్కూళ్ళు కాలేజీలు అన్ని మానేసుకొని ప్రత్యేకంగా చంటి క్రాంతి గారిని ఇన్ని రోజులు కూడా అంతకుముందు ఉన్న మంత్రి బాబుమోహన్ గారు కానీ, దాని తర్వాత మన మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, ఇద్దరు మంత్రులు ఉండే, ఇద్దరు మంత్రులు కూడా స్థానికులు గారు. అయితే ఒక మన స్థానికులు వస్తేనే మన అందరూ ఇంకొంచెం బాగుపడుతామని చెప్పి యువకులు అందరూ చురుగ్గా పనిచేశారు అన్న. నాకు ఇంకా నేను ఇప్పుడే 22 ఉన్నట్టు, అప్పుడు చిన్న వయసు. అయితే చూస్తుండే నేను ఫ్లెక్సీలు కట్టడం, టికెట్ రాకముందే ఫ్లెక్సీలు కట్టిరు అన్న, ఇక్కడికి వచ్చి అందరూ యూత్ అందరూ వచ్చి గ్యాదర్ అన్న రిసీవ్ చేసుకోవడము, ఎక్కడ ఫంక్షన్ అన్నకు స్వాగతం పలకడం, అన్నను మంచిగా రిసీవ్ చేసుకొని ఏర్పాట్లు అన్ని చేయడం, హడావిడి చేసి టికెట్ వచ్చిన దాంతో కష్టపడ్డారు అన్న. టికెట్ వచ్చిన తర్వాత గెలవడం జరిగింది. బాబుమోహన్ పైన కొంచెం దుష్ప్రచారం జరిగింది, వాస్తవం తెలియదు కానీ ఆ ప్రచారంలో భాగంగా ఆయన వ్యతిరేకంగా ఉన్నారు జనాలు అని చెప్పి అక్కడ వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్, ఆయన టికెట్ ఏం జరిగింది క్రాంతి కిరణ్ గారికి. ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత ఏమైనా గెలిచిండు. గెలిచిన తర్వాత స్థానికం నినాదం ఏదైతే నినాదంతో గెలిచిండో అదే స్థానికులకు అందుబాటులో లేకుండా వెళ్ళి ఆయన ఉన్న పరిస్థితులకు బట్టి ఇక్కడ రోడ్లు కానీ ఇప్పుడు స్థానికులు గెలిపించుకుంది ఎందుకన్నా, అరే మన స్థానికుడు మన లోకల్ ఉంటాడు, మన గ్రౌండ్ ఉన్న బాధలు ఏంటంటే తెలుస్తాయి, ఆ ఉద్దేశంతో గెలిపించుకున్నారు. దాన్ని పట్టించుకోకుండా ఆయన ఎక్కడో ఆయన పార్టీకి పనిచేయడం, పార్టీ దగ్గర తిరగడం, మంత్రుల దగ్గర తిరగడం, సీఎం దగ్గర తిరగడం, అట్లా చేసే ప్రజలు నమ్ముతారన్న. మళ్ళీ ఎక్కడున్న గుంగడు అక్కడనే ఉన్నట్టు, ఇక్కడ వేసే గుంగడు అన్నీ ఉన్నట్టు, ఎక్కడ పని అక్కడనే ఉండిపోయింది. రోడ్లు అభివృద్ధి లేదు, అసలే అభివృద్ధి లేదు. రోడ్లు అలానే ఉన్నాయి, లైట్లు లేవు, మోరీలు లేవు, పని వాళ్ళు సరిగ్గా లేరు ఇక్కడ కూడా. ఊర్లలో పల్లెటూళ్ళు చిన్న చిన్న వాటికి అందరి దగ్గర కూడా వ్యవసాయ కుటుంబాలు కాబట్టి పశు సంపద ఉంటది, ఊళ్ళన్నీ నీట్నెస్ మెయింటెనెన్స్ లేదు, అన్ని కళ్ళం కూడా చూసి జనాలు అందుబాటులో లేరు, ముఖ్యంగా అందుబాటులో లేరు. దాని కారణంగా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కృష్ణ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి, వాళ్ళు 6 గ్యారంటీలు చెప్పి ప్రభుత్వం గెలిచింది. ఆ 6 గ్యారంటీలలో అసలు ఎన్ని కరెక్ట్ వాళ్ళు మొత్తం అన్ని క్లియర్ చేసారు, ఇంకా ఎన్ని చేయాల్సి ఉంది? 6 గ్యారంటీ పేరు చెప్తే నవ్వు వస్తుందన్నా. ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చేటప్పుడే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలిసిన వాళ్ళు విశ్లేషకులు అందరూ కూడా ఏం చెప్పారంటే, ఈ హామీలు ఇవ్వడం సాధ్యం కాదు, ఎందుకంటే తెలంగాణ బడ్జెట్ అంత లేదు, ఇప్పటికి అప్పులలో ఊడుకోపోయినామని చెప్పి క్లియర్ చెప్పడం. ప్రజలు నమ్మి ఓటు వేశారు కదా మరి. అదే ఆ విషయంకి వస్తున్నా. అయితే అంతా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ప్రజలు ఎట్లా మొప్పి పెట్టారంటే, ఇప్పుడు పక్కన మన మెదక్ జిల్లా ఎమ్మెల్యే ఉన్నారు మైనంపల్లి రోహిత్, మంచి యంగ్. ఆయన ఏం చేసిండు, కారు మీద ఎక్కి మైక్ పట్టుకొని స్పీచ్లు ఇస్తున్నాడు, మేము హామీ చేస్తాం ఈ హామీ చేస్తాం అని చెప్పి. అన్న కార్లో ఎక్కి మైక్ ఉంటే నేను అంతకన్నా 100 మాట్లాడతా, అంత పూర్తి డబ్బు ఉండే. విషయం ఏంటంటే మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చి మనం చూసుకుంటే, వీళ్ళు ఏం చేశారు, గృహలక్ష్మి మన మహాలక్ష్మి పథకం అని చెప్పారు, ప్రతి ఇంట్లో 2000 ఇస్తామని చెప్పారు ఆడవాళ్ళకి, అది లేదు ఇంతవరకు. పెన్షన్లు ఇస్తామని చెప్పారు, అది లేదు. రైతు బంధు అది ఆపేసేద్దాన్ని అక్కడికి. అనవసరమైన పనులు. ఇప్పుడు అది రైతు బంధు తర్వాత ఏం చేశారు, దానికి సంబంధించి ఒక మండలకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టిస్తామని చెప్పారు అన్న. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే. అయితే విద్యా వ్యవస్థకు బడ్జెట్ 6% ఉండే, దాన్ని 15% పెంచుతామని చెప్పారు. ఇంతవరకు అది కూడా అమలు కాలేదు. ఇప్పుడు జియో మన 317 జియో 317 అది కూడా దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అది కూడా 317 అంటే ఏంటి? అయితే 317 ఉద్యోగం దీనికి సంబంధించి ఏమవుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సిద్దిపేట వాసిని అనుకుంటున్నా, నేను సిద్దిపేట నుండి నాకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సిద్దిపేటలో, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. నాకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది అనుకోండి, నాకు ఉద్యోగం ఉంది, అక్కడ నేను సిద్దిపేటలో ఉండాలంటే నా పిల్లల కాంపిటీషన్ ఎక్కువ. నేనేం చేస్తా, ఇక్కడ మెదక్ జిల్లాలో అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు తక్కువ ఉంటారు, ఎందుకంటే కరువు ప్రాంతం కాబట్టి అందరూ వలస వెళ్తుంటారు, విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి నేను చేస్తా ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా. ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఏం చేస్తా, ఇక్కడ లోకల్ ప్రూఫ్ వచ్చేస్తున్నాను. దీని తర్వాత ఏం చేస్తాను, నేను నా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా బయట ఎక్కడో చదివిపిస్తాను నేను, ఎందుకంటే నా దగ్గర జాబ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, నా పిల్లలు ఎక్కడో చదివిపిస్తా, మంచి కోచింగ్ సెంటర్ కోచింగ్ ఇప్పిస్తా. వాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తా, మెదక్ జిల్లా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోటీ పంపిస్తా. ఆ టైంలో జాబ్లు ఊరికి వస్తాను. ఇప్పుడు మీ పిల్లలకు వస్తాయి, బయట చదువుకున్నారు బయట. ఇప్పుడు వాడు సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డా కాబట్టి మా పిల్లలకు ఆటోమేటిక్గా జాబ్లు వస్తాయి, ఎందుకంటే కోచింగ్ సెంటర్ నుంచి పంపిస్తున్నా. ఇక్కడ మెదక్ జిల్లా విద్యార్థులు అందరూ ఏంది,
చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని చిన్న చిన్న పనులు చేసి పిల్లలు చదివించుకునే వాళ్ళు ఉంటారు పేరెంట్స్ అంతా కూడా. వీళ్ళ మీద పోటీ కోసం ఇక్కడ ఈ పిల్లలు ఎట్లా చదువుకుంటున్నా, మనం పేదరికం పోవాలి, పేదరికం పోయి దేశం అభివృద్ధి ఇంకెక్కడి నుంచి అభివృద్ధి చెందుతున్నా. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, నీ పిల్లల్ని తీసుకొచ్చి ఎవరైతే పూర్గా నీకు నీ స్థాయికి సరిపడ లేని వాళ్ళతో నువ్వు పోటీకి పోయిన తర్వాత నువ్వే గెలుస్తావు. గెలిచిన మళ్ళీ నీకే జాబ్. దానివల్ల ఇక్కడ మెదక్ జిల్లా వాసులు నష్టపోతున్నా. అలాంటి ఒక జిల్లానే కాదు, వెనుకబడ్డ జిల్లాని నష్టపోతున్నాయి. ఇప్పుడు సిద్దిపేట కాన్స్టిట్యూన్స్ ఉందన్న, ఆ కాన్స్టిట్యూన్స్ వచ్చి మనం పోటీ చేసి మనం ఎంతవరకు తట్టుకోగలుగుతాం? అలాంటి సిచ్యువేషన్ ఉన్నాయి. అది కూడా రద్దు చేస్తామని చెప్పి గవర్నమెంట్ హామీ చేయడం జరిగింది. మా అల్లూరు మండలికి ఇప్పుడు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంత ముందు మీకు చెప్పినట్టు చార్మినార్ జోన్ లో కలుపుతామని చెప్పారు. ఇట్లా ఒకటి కాదన్న, అన్ని పథకాలు అన్నిటి కూడా హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలలో ఎన్ని అమలైనవి? ఎక్కడ అమలైనా ఒకటి ఏంది, ఉచిత కరెంట్ ఒకటి ఇచ్చారు, ఉచిత బస్సు ఒకటి ఇచ్చారు. ఇంకా జనాలకు కనిపించి అంతకన్నా ఏం లేదన్న. ఈ ఉచిత బస్సు వల్ల ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉందా అన్న? దీని ఉపయోగం అంటే కొంతవరకు పేదవాళ్ళకు ఉపయోగపడుతుండొచ్చు. కానీ దీనివల్ల ఏమవుతుంది, పేదవాళ్ళకు ఉపయోగపడడానికంటే కూడా వాళ్ళ స్వార్థం కోసం, టైంపాస్ కోసం, సరదా కోసం ఉపయోగించుకోవాలి ఎక్కున్నారు. అసలు ఉపయోగపడదు కొంతమందికి. అంత గరీబ్ అంటే అంత పేదవాళ్ళు కూడా మన దేశం ఉన్నారు. గ్రౌండ్ వరకు వెళ్తే ఇంకా చాలా హీన పరిస్థితుల్లో కూడా ఉన్నారు. వాళ్ళకు ఉపయోగపడుతుంది బస్సు. కానీ అందరికైతే నాకు తెలిసి ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే నేను మొన్న ఒక టికెట్ చూసిన, నేను మా అత్తమ్మ సంథింగ్ పిట్ల నుంచి వస్తున్నారు వాళ్ళు మాసంపల్లి టికెట్ ఏం చేసిండు, అక్కడ నుండి వస్తుంటే పిట్ల నుండి మాసంపల్లి టికెట్ కొట్టాలంటే నిజాంపేట టికెట్ కొట్టొచ్చు. నిజాంపేట స్టాప్ ఉంది. నిజాంపేట స్టాప్ కొట్టకుండా శంకరంపేట స్టాప్ టికెట్ కొట్టిండు. ఆమె దిగింది ఎక్కడ? మాసంపల్లి. జస్ట్ 4 కిలోమీటర్, పిట్ల నుంచి 4 కిలోమీటర్. టికెట్ ఎక్కడ కొట్టిండు? శంకరంపేట కొట్టిండు. ఎవరు నష్టపోతున్నా? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం అంటే మేమే నష్టపోతున్నాం కదా, ప్రజలు నష్టపోతారు. ఇప్పుడు టికెట్ ఏమో ఆర్టీసీ యజమాని, కొట్టేది వాళ్ళు, పని చేసే వాళ్ళు, టికెట్లు వాళ్ళకి, పైసలు వాళ్ళకి, అన్ని వాళ్ళకి కదా. వాళ్ళు నచ్చిన టికెట్ కొడుతున్నారు. వాళ్ళు అందరు చదువుకుని ఉంటారు. ఇప్పుడు నేను చదువుకున్నా కాబట్టి నా టికెట్ ఎంతవరకు కొట్టి నేను చూడగలుగుతాను. మా అమ్మ వాళ్ళు కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు టికెట్ ఎక్కడ చూస్తారా? టికెట్ కూడా ఇష్టానుసారంగా వాళ్ళు ఆర్టీసీ ఇప్పుడు నిధులు సమకూరుతుంది. ఆర్టీసీ ఇప్పుడు మంచిగా ఏమంటారు గ్లో అవుతుంది, పెరుగుతుంది, పైసలు జమ అయినాయి. మొన్నడా కప్పులున్న ఆర్టీసీ ఇప్పుడు డెవలప్ అయింది. గవర్నమెంట్ నష్టపోతుంది కదా. గవర్నమెంట్ నష్టపోతున్న ప్రజలు నష్టపోతున్నట్టు కదా. మీరు ఇండైరెక్ట్ గా ప్రజలు నష్టం చేస్తున్నారు. ట్యాక్స్ కట్టేది మనమే. మళ్ళా ఈ సిలిండర్ కి 500 కి ఒక సిలిండర్ రాదు కదా, అది ఎంతవరకు అమలు అవుతుంది? అసలు 500 సిలిండర్ అమలు అవుతుంది. కానీ దీని దృష్టి ఇంకోటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సంథింగ్ ఏదో సబ్సిడీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, దాని వీళ్ళు ఆసరా చేసుకొని ఇస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఇందిరా మిల్ అని చెప్పి ఇందిరా మిల్లు అడావిడి చేస్తున్నారు. ఏదో కమిటీ అని చెప్పారు, ఇందిరమ్మ కమిటీ సంథింగ్ ఏదో కమిటీ చేసి ఊళ్ళలో మేము ఇల్లు వస్తున్నాం అని చెప్పారు. అయితే వాస్తవానికి ఆ ఇళ్లకు ఫండింగ్ అంతా కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మొన్న మాకు రీసెంట్ గా మా ఏమంటారు బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది, మీరు ఇందిరమ్మ పేరు మీద ఇల్లు ఇస్తే సెంట్రల్ నుండి మేము నిధులు మంజూరు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళు అదే పేరు కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు సొంతగా ఇచ్చేది ఏం లేదన్న. ఇప్పుడు సంథింగ్ మాకు ఇయర్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంత మేము ఇల్లు ఇస్తున్నామని చెప్పి మంజూరు చేస్తుంది. ఆ మంజూరు చేసిన ఇల్లు అయితే ఏవైతున్నాయో ఆ ఇల్లు తీసుకొచ్చి ఆవిడ పేరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే లీడర్ ఉన్నారో ఆ లీడర్ కూట నిజంగా చెప్పాలంటే అన్ని ఫామ్ హౌస్లు, ఇండిపెండెంట్ హౌస్లు ఎక్కడ జలసాల కోసం కడుతున్నారు అన్నవి. ఊళ్ళలో ఎక్కడ కూడా గ్రౌండ్ స్థాయికి పోయి పేదోనికి ఎక్కడ కూడా ఇల్లు చెందలేదు. అది వాస్తవం ఒకసారి ఎంక్వైరీకి వస్తే అర్థమవుతుంది. ఇల్లు నుండి మళ్ళీ ఇల్లు వస్తుంది. ఎక్కడో పొలం దగ్గర ఇల్లు కడుతున్నాడు, ఈ ఇల్లు ఉంటే పొలం దగ్గర ఇల్లు కడుతున్నాడు ఇల్లు అని చెప్పి అది ఫామ్ హౌస్ చేయడానికి, తాగడానికి, తినడానికి, ప్యాక్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి. అది అలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పక్కన పెడితే ఈ పనులు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ధరణి ఉండే అన్న, తను ఎంతో కష్టపడి ధరణి సెట్ అవ్వడానికి మనకి ఇచ్చి సుమారుగా 10 సంవత్సరాలు పట్టింది. అవునా? ఇప్పుడు అప్పుడప్పుడే సెట్ అవుతుంది. ధరణి తీసుకొచ్చి మళ్ళీ భూభారత్ అని చెప్పాడు. ఎవరు చేంజ్ చేయమని చెప్పారు? జనాలు అడిగిరా, గవర్నమెంట్ అడిగిరా? నువ్వు ఎక్కడ కూడా హామీ కూడా ఇల్లు కాదు, అది ఎవరు నెరవేర్చమని చెప్పారు? తెలంగాణ తల్లి బొమ్మ ఉండే, నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నీ ఇష్టానుసారంగా చేసినావు. కిరీటం తీసేసినావు, నగలు తీసేసినావు, మొక్కజొన్న కంకి తీసుకొని పెట్టినావు, బతుకమ్మ తీసేసినావు. మన తెలంగాణ రాష్ట్ర పండుగనే మనం బతుకమ్మ పండుగ చెప్పుకుంటాం. మనం తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా బతుకమ్మ ఆడకపోతే ఏమాడతాం? ప్రతి దగ్గర బతుకమ్మతోనే కదా మనం ఉద్యమం ఇంకొంచెం మెరుగుపరిచింది. అలానే బతుకమ్మ తీసేసినావు, తెలంగాణ లోగో మార్చినావు. ఎవరు మార్చమని చెప్పారు నా లోగో? నీకు సింబల్ కృష్ణ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, నువ్వు ఎట్లా చూస్తావు ఇవన్నీ? అన్న ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని తప్ప ఇంకో పని లేదన్న. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు భూభారత్ అని తీసుకొచ్చినావు నువ్వు, అదొకటి. తెలంగాణ తల్లి మార్చినావు, సింబల్ మార్చినావు. ఇప్పుడు ఇంకోటి వెహికల్స్ కొత్త, ఇప్పుడు మీకు సెప్టెంబర్ వరకు టైం ఇచ్చిన ఉంటుంది సంథింగ్. సెప్టెంబర్ వరకు టీఎస్ టీజింగ్ చేసుకోలేకపోతే చనాలు పడతాయని చెప్పి ఎవరు నష్టపోతున్నారు దీనివల్ల? అది ఎందుకోసం తేవాల్సి వచ్చింది? అది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కదా. ఎందుకోసం అన్న? ఇప్పుడు అంతకుముందు టీజీ ఏపీ ఉండే మనది, విడిపోయినాం, టీజీ చేసుకున్నాం, టీఎస్ చేసుకున్నాం. టీఎస్ ఉన్న వల్ల మనకు కలిగిన నష్టం ఏముందా? దానివల్ల నష్టం ఏముంది? నువ్వు సరే నీకు ఏదైనా నష్టం జరిగింది అంటే నష్టం చెప్పాలి. మేము తెలంగాణ ఉద్యమంలో టీజీ పెట్టుకున్నాం మేము, ఇప్పుడు టీజీ కావాలంటే అయ్యా నువ్వు గవర్నమెంట్ అధికారం లేదు, అప్పుడు నువ్వు ఎవరో పెద్ద మనుషులు పెట్టారు, అప్పుడు ఏం చేసాం? 8 రోజు
ఇక్కడ నువ్వు అధికారం రాక అన్ని గుర్తొస్తున్నాయా? అవసరమైన విషయాలు ఎందుకు? నా ప్రజలకు ఉపయోగపడి ప్రజలు అభివృద్ధి చెందేలాగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయేటట్టు మనం పని చేయాలి. కానీ ఇవన్నీ చేంజింగ్ వల్ల ఎవరికి లబ్ధి ఉంది? లబ్ధి ఎవరికి లేదన్న. వాళ్ళ గవర్నమెంట్ చేంజ్ అయిందని నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప అంతకు మించి ఏం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన చేత లేదు వాళ్ళకి. ప్రజల లోపల పూర్తి వ్యతిరేకత. నేను చూసిన అంటే నాకు వయసు తక్కువనే, అనుభవం తక్కువనే. నేను విన్నదాంట్లో చెప్తున్న విషయం ఏంటంటే, ఒకటే వాళ్ళ సంవత్సరం లోపల ఇంత వ్యతిరేకత సాధించుకున్న గవర్నమెంట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే. రోడ్ల పరిస్థితి హీనంగా ఉంది. ఇప్పుడు రోడ్ల పంట పోతుంటే వర్షాలు పడుతుంటే అసలు గుంటేడు తెలుస్తలేదన్న. కృష్ణ, ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే క్రాంతన్న ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ రోడ్ వేయకపోవడం ఒకటి. అయితే దాన్ని మళ్ళీ ఇప్పుడు మన మినిస్టర్ ఉన్నారు కదా దామోదర్ రాజనరసింహ గారు, వేపియడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? మంచి ప్రశ్న అడిగారన్న. అదే క్రాంతికిరణ్ గారు ఓడిపోవడానికి ఒక రోడ్ కూడా ఒక ముఖ్య కారణం. అవును, అప్పుడు విన్నాం మేము, అందుకని అడుగుతాం. ఎందుకు అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం ఒక జైరాబాద్ మా సంఘబస్ ఎక్కెళ్ళి అంటాము. ఎక్కెళ్ళి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ వెళ్ళిపోతే మనకు జైరాబాద్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు నువ్వు అక్కడ బార్డర్ దాటాలంటే కర్ణాటక వెళ్ళాలన్నా, ఇప్పుడు మహారాష్ట్ర, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరన్నా తుల్జాపూర్ కానీ లేకపోతే పండర్పూర్ కానీ టెంపుల్కి వెళ్ళాలంటే జైరాబాద్ రూట్ వెళ్తాం మనం, అకోలా హైవే. అవును. అయితే ఒకవేళ అదే హైవేకి మనం వెళ్ళాలంటే ఇట్లా ఆ రోడ్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు హైవేకి వెళ్ళాలంటే పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ నుంచి సంగారెడ్డి 50 కిలోమీటర్లు, అక్కడ నుంచి మళ్ళీ మనం జైరాబాద్ అంటే అక్కడ ఒక 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్, 30 కిలోమీటర్ కాస్త 70 కిలోమీటర్ ఎక్కువ తిరుగుతున్నాం మనం. ఆ రోడ్ ఒక ముఖ్యమైన సమస్య. ఓకే. అయితే ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న మంత్రి కూడా దానిపైన ఏం చర్యలు తీసుకుంటే నాకు అనిపిస్తలేదు. కాకపోతే టౌన్ వరకు ఏదైతే వట్పల్లి టౌన్ ఉందో ఆ టౌన్ వరకు అంత బిల్డింగ్ అవి కూల్చే సంథింగ్ ఏదో పని చేస్తున్నట్టు. కానీ రోడ్ అయితే నాకు తెలిసి గవర్నమెంట్ లో అయ్యే ఛాయిస్ అయితే లేదు. ఒకటి అయితే చాలా సంతోషం అన్న, ఎందుకంటే ఆ రోడ్ చాలా చాలా అంటే చాలా ముఖ్యమైన సమస్య. పరిష్కారం ప్రధాన కారణం అదే మన మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు ఓడిపోవడానికి కారణం అని ప్రజలు చాలా మంది చెప్పారు, అందుకోసం అడుగుతున్నారు. అయితే దానిపై ఏమిటంటే సోషల్ మీడియా పెరగడం వల్ల ఏమైందంటే దాని మీద వీడియోలు ఎక్కువ బయటకు వచ్చింది. రోడ్ బాగాలేని పరిస్థితి, పెద్ద పెద్ద లారీలు కానీ ట్రక్కులు కానీ ఇరుక్కోపోవడం, చిన్న చిన్న బైకరు స్లిప్ అయిపోవడం, చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అంతగా ఇప్పుడు ఒకప్పటికంటే ఇప్పుడు ఇంకా దారుణంగా అయింది రోడ్. అది నీకు వర్షం పడ్డదంటే అసలు నీకు రోడ్ కనిపించేది, చెరువులు అయిపోతున్నాయి రోడ్లు. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా రోడ్. ఆ రోడ్డు పైన ఖచ్చితంగా పరిష్కారం కావాలని చెప్పి మా పార్టీ నుంచి కూడా మేము పాదయాత్ర పెడదాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి వట్పల్లి వరకు మన ఐబీ చౌరస్ ఏదైతుందో ఇక్కడ నుంచి వట్పల్లి వరకు ఏదైతే 8 కిలోమీటర్ సంథింగ్ ఏదో డిస్టెన్స్ వస్తుంది, అది 8 కిలోమీటర్ మా పార్టీ నుంచి మేము పాదయాత్ర పెడదాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. కాకపోతే ఒకసారి వచ్చి మెజర్మెంట్స్ ఏమో తీసుకున్నట్టు గుర్తుంది నాకు. అది రోడ్డు లెంత్ అవుతుంది, రోడ్డు డబుల్ అవుతుందని చెప్పి అన్నారు. కానీ ఎంతవరకు వాస్తవం తెలియదు, మనకు కూడా క్లారిటీ లేదు. ఒకవేళ కాకపోతే మాత్రం దాని మీద ఖచ్చితంగా మేము కార్యక్రమాలు చేస్తాం. దాని మీద పాదయాత్ర చేసి ప్రజలకు సమస్య లేకుండా పరిష్కారం కావాలని చెప్పి ప్రయత్నం చేస్తాం అన్న.